చందమామ కథ. బలి కోరిన గంట. పూర్వం చీనా దేశాన్ని యాంగ్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో పెకింగ్ ముఖ్య పట్టణంగా ఉండేది. పెకింగ్లో పెద్ద పెద్ద భవనాలెన్నో వెలిశాయి. ఈ భవనాలకు తోడు ఒక అపురూపమైన గంట స్తంభం కట్టించాలని యాంగ్ ఉద్దేశం. ఎంత ఖర్చైనా సరే తన సంకల్పం నెరవేరాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక గొప్ప స్తంభం కట్టి అందులో ఒక పెద్ద గంట అమర్చాలి. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలన్నిటికంటే పెద్దది, నాణ్యమైంది అయి ఉండాలి. ఈ గంట మోగిస్తే ఖంగుమని దాని ధ్వని పట్టణమంతటికి వినిపించాలి. ఇటువంటి గంట తయారు చేయగల పనివాడిని ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, మనకు ఎంత ధనం ఖర్చైనా సరే రప్పించవలసింది అని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. గంట తయారు చేయడానికి కువాన్యూ అనే కమ్మరి వచ్చాడు. కువాన్యూ చీనా దేశమంతటికి పేరొందిన కమ్మరి. అతని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ పని నెరవేర్చడానికి కువాన్యూ వంటి నిపుణుడు దొరికినందుకు చక్రవర్తి కూడా ఎంతగానో సంతోషించాడు. కువాన్యూకు కోరినంత ధనము, అతని కింద పనిచేయడానికి కావలసినంత జనము సిద్ధమయ్యారు. తాను గడించిన అనుభవానంతటిని వినియోగించి అనేక శాస్త్ర గ్రంథాలు తిరగవేసి కువాన్యూ రకరకాల లోహాలు మిశ్రమం చేశాడు. వాటిని కరిగించి ఇక మూసలో పోస్తాడనగా చక్రవర్తి పరివారము చూడ్డానికి వచ్చారు. కాని దురదృష్టం కొద్దీ సలసలా కాగుతున్న లోహం మూసలో పోసిపోయడంతోనే మూస టపీమని బద్దలైపోయింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల కాలము బోలెడంత ధనము వ్యర్థమైనందుకు కువాన్యూ విచారించాడు. అయితే చక్రవర్తి మాత్రం విచారించలేదు. సిద్ధహస్తుడైన కువాన్యూ ఏమిటి, ఈ పాటి పని నెరవేర్చలేకపోవడం ఏమిటి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది గాని అతని అసమర్థత ఎంత మాత్రం కాదు అనుకొని కువాన్యూను మళ్లీ ప్రయత్నించమన్నాడు. అతనికి ఏ విషయంలోనూ ఏ లోటు లేకుండా కోరినంత ధనము, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఏర్పాటు చేయించాడు చక్రవర్తి. కువాన్యూ ధైర్యం తెచ్చుకొని అనేక సంవత్సరాల పాటు మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి మూసలో లోహం పోసే సమయానికి చక్రవర్తి పరివారము ఎంతో మంది జనము విడ్డూరంగా చూడ్డానికి వచ్చారు. ఇప్పుడు మూస బద్దలైపోలేదు గాని గంట మాత్రం తూట్లు పడి ఒక తేనె పట్టులాగా తయారైంది. ఈసారి కూడా సంవత్సరాల కాలము బోలెడంత ధనము వ్యర్థమయ్యేసరికి చక్రవర్తికి చికాకు కలిగింది. ఇంకొకసారి ప్రయత్నించడానికి అవకాశం ఇస్తున్నాము, ఈసారి నెరవేరకపోతే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తానని కువాన్యూను హెచ్చరించాడు. కువాన్యూ ఇంటికి పోయి గ్రంథాలన్నీ మళ్లీ ఒకసారి తిరగేశాడు. కాని తనకు తెలిసిన దానికంటే కొత్త విషయం ఎక్కడా కనిపించలేదు. ఈసారైనా తనకు జయం కలిగించమని దేవతలకు మొక్కుకున్నాడు. పని నెరవేరకపోయినట్టయితే తనకు ఏమి గతి పట్టబోతోందో తన ప్రియమైన కుమార్తె కొవాయ్తో చెప్పలేక చెప్పాడు. కొవాయ్ అందాల భరిణ, శీలవతి. తండ్రిపైన ఆమెకు అమిత భక్తి. అందుచేత తండ్రి చెప్పిన మాటలు విన్న వెంటనే కొవాయ్ కొండల్లో ఉన్న సాధువు వద్దకు వెళ్లి సంగతి సందర్భాలన్నీ చెప్పింది. అప్పుడు సాధువు ఆమె పైన జాలితల్చి, అమ్మాయి, మీ నాయన తయారు చేసే గంటకు లోహపు పాళ్లు అన్నీ సరిగానే ఉన్నాయి. వాటిలో పొరపాటు గాని లెక్క తప్పు గాని ఏమీ లేదు. అయితే ఇటువంటి ఘనకార్యం చేసేటప్పుడు బలి ఇవ్వకపోతే పని జరగదు. ఇప్పుడు ఈ గంటకు శీలవతి అయిన ఒక కన్య యొక్క రక్తం కలిసినట్టయితే మరి ఏ ప్రయత్నము అక్కర్లేకుండా సరిగ్గా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని సలహా చెప్పాడు. కోవాయ్ ఉత్సాహంతో ఇంటికి వచ్చి, నాయనా, నువ్వు ఏమాత్రము విచారించాల్సిన పనిలేదు. ఈసారి ప్రయత్నించు, తప్పకుండా గంట చక్కబడుతుంది. నీకు మాట మాణిక్యము దక్కుతుంది, కీర్తి వస్తుంది, నీ ప్రజ్ఞకు రాజు సంతోషిస్తాడు అని ధైర్యం చెప్పింది. కోవాయ్ ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నదో పాపం తండ్రికి ఏమీ తెలియదు. ఆమె సాధువు వద్దకు వెళ్లటం గాని ఆయన సలహా పొందటం గాని కువాన్యూ ఎరగడు. అయినా కూతురు మాటపై నుండే నమ్మకం చేత ఆమె చెప్పినట్టుగా కువాన్యూ మూడోసారి ప్రయత్నించాడు. మళ్లీ కొన్ని సంవత్సరాల పాటు పరిశ్రమ చేయగా పని అంతా పూర్తయింది. కువాన్యూ ఇక లోహం మూసలో పోత పోస్తాడనగా చక్రవర్తితో కూడా ఊరంతా వచ్చి విరగబడ్డారు. లోహం కరిగించి కువాన్యూ మూసలో పోస్తూ ఉండగా జనంలో పెద్ద గోల బయలుదేరింది. నాన్న నాన్న అంటూ అతని ముద్దుల కూతురు కొవాయ్ సలసల కాగే ఆ లోహంలోకి ఉరికి బలైపోయింది. ఇలా ఆమె
నిప్పులోకి ఉరకడానికి కారణం ఏమై ఉంటుందో ఎవరూ ఊహించలేకపోయారు. కూతుర్ను రక్షించుకుందామని కువాన్యు శాయశక్తులా ప్రయత్నించాడు. కాని శరీరమంతా ఆ లోహానికి ఆహుతైపోయి ఆమె కాలిజోడు మాత్రం అతని చేతిలో చిక్కుకున్నది. తర్వాత మూస విప్పి చూశారు. అద్భుతమైన గంట సరిగ్గా చక్రవర్తి మనసులో ఉద్దేశం ప్రకారం తయారైంది. చక్రవర్తి అపరిమితంగా సంతోషించాడు. అనుకున్న ప్రకారము బ్రహ్మాండమైన గంట స్తంభము కట్టించాడు. అతని కోరిక అక్షరాల నెరవేరింది. కాని గంటకి బలైన తన కూతురుతో పాటు కువాన్యు జీవితమే నాశనమైపోయింది. నాటికి నేటికి కూడా ఆ గంట వాయించినప్పుడల్లా షే షే అని పలుకుతుందట. షే అంటే చీనా భాషలో కాలి చెప్పు అని అర్థం. కనుక బలైపోయిన కోవాయ్ ఆ ధ్వని ద్వారా తన కాలి చెప్పు తనకు కావాలని అడుగుతున్నదని ఆ దేశపు ప్రజలు ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు.